ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. కొన్ని గంటలుగా ఇక్కడే కూర్చొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఇంతసేపు స్తుతులు విన్నాము, స్తుతులు పాడుకున్నాము, ప్రార్థనలు చేసుకున్నాము. నెక్స్ట్ది వాక్యం. ఈ మూడు ఇంపార్టెంటే. విశ్వాసులమైన మనకు ప్రార్థన ఎంత ఇంపార్టెంటో వాక్యము అంతే ఇంపార్టెంటు. వాక్యం ఎంత ఇంపార్టెంటో స్తుతించడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ మూడు కూడా మనం జరిపించుకునేదానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి. ఇక్కడ పాస్టర్ ప్రభుకు కూడా వందనాలు చెప్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి పరిశుద్ధాత్మతో నింపి నా ద్వారా మీరు వాక్యం చెప్తుండగా అందరూ వినేటట్టుగా అర్థం చేసుకునేదానికి వాళ్ళ హృదయాలను తెరవమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభు ఆరోహణం అవ్వకముందు ఆయన చెప్పిన మాట, శిష్యులందరికీ చెప్పిన మాట ఏమంటే, అపోస్తుల కార్యం అందరికీ తెలుసు కదా వాక్యము. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. సాక్షులుగా ఉండడం సాక్షులుగా ఉండడము అంత కష్టమేమీ కాదు. ఎందుకంటే దేవుడు మనకు అనుక్షణం ఏదో ఒక మేలు చేస్తూనే ఉన్నాడు. ఆ మేలు మనకు అన్నిటికంటే గొప్ప మేలు మన రక్షణ భాగ్యం. రక్షణ దయచేసినాడు. అంతకంటే గొప్ప గిఫ్ట్ మనకి ఏం అవసరం లేదు. మరి ఎంత గొప్పగా మనల్ని రక్షించిన ఆ దేవాది దేవుడిని గురించి మనం సాక్ష్యం చెప్తూ ఇతరులకు పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అందరం కూడా సాక్షులుగా జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సాక్షి అనే మాట మనం ముందు అర్థం చేసుకోవాలి. సాక్షి అంటే ఇదొక లీగల్ వర్డ్ కదా. కోర్టులలో వినిపిస్తుంటుంది. సాక్షులను ప్రవేశపెట్టండి అని చెప్తూ ఉంటారనుకుంటా. మరి ఆ సాక్షులు ఎవరు, ఇవి మనం అర్థం చేసుకోవాలి. కోర్టులో ఎవరెవరు ఉంటారు? ఒక దోషి ఉంటారు, ఒక సాక్షులు ఉంటారు, జడ్జి గారు ఉంటారు, డిఫెన్స్ లాయర్ ఉంటాడు, అపోజ్ చేసే లాయరు ఉంటాడు, కంప్లైంట్ చేసే లాయర్లు. ఈ 5 మంది ఎవరు అని మన జీవితంలో, మన సాక్ష్యాల్లో ఈ 5 మంది ఎవరు అని ఆలోచిస్తే ఫస్ట్గా జడ్జి ఎవరో తెలుసా? అదే మనం అంటాం మామూలుగా. కానీ మన సాక్ష్యాల్లో దేవుడు కాదు జడ్జి. ప్రజలు, అన్యులు వాళ్ళు తప్పులు పడుతూ ఉంటారు. వాళ్ళే అసలు జడ్జిలుగా ఉంటారనమాట. సులభంగా మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. అయితే దోషి ఎవరంటే యేసుప్రభువును దోషిగా నిలబెడుతున్నారు అన్యులు. ఆయన నా దేవుడు నా జీవితంలో మంచి చేస్తున్నాడు అని చెప్పి మనం సాక్షులుగా నిలబడి డిఫెండ్ చేయాలి. మన డిఫెన్స్ లాయరు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు. ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలి, మన దేవుణ్ణి ఏ విధంగా ఇతరులకు పరిచయం చేయాలి అనే విషయము ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు. ఆయన స్వరం వింటూ ఆయన మాటలు ఇతరులకు మనం బోధిస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. తర్వాత అందరికీ తెలుసు, నేరము మోపే వాళ్ళు ఎవరు? సైతాన్. అపవాది నేరం మోపుతూ ఉంటే ఈ ప్రజలందరూ, అన్యులందరూ అవునవును కరెక్టే అని అంటూ ఉంటే మనము దోషిగా నిరూపించబడుతున్న మన దేవాది దేవుణ్ణి మనం డిఫెండ్ చేయాలి. మనం సాక్షులుగా ఉండాలి. మనకు డిఫెన్స్ లాయరు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు అర్థమైందండి సాక్ష్యం అంటే ఏంటో? దిస్ ఈజ్ ద వే. మధ్యలో మనం వాళ్ళందరి మధ్యలో నివసిస్తూ ఉన్నాం. మనము సాక్షులుగా ఉండాలంటే ఏం చేయాలి అంటే మంచి ప్రవర్తనతో ఉండాలి. పౌలు కొలసీ పత్రికలో చెప్పినట్లుగా సంఘం వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి ప్రవర్తించుకోండి అని చెప్పాడు. మనం సాక్షులుగా ఉండాలి అంటే ముందు జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని సామెతలు 14:1 మనం చూస్తాం. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడున్న మన స్త్రీలందరూ కూడా జ్ఞానవంతులే అని ఉద్దేశం. మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. ప్రతి ఒక్క స్త్రీ కూడా తన కుటుంబాన్ని కట్టుకుంటే ఈ లోకంలో
ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు అసలు. అందుకనే స్త్రీలకు ఒక ఇంపార్టెంట్ బాధ్యత ఇచ్చాడు దేవుడు. సమాజంలో మనము సాక్షులుగా నిలబడాలి, మన కుటుంబస్తులందరూ కూడా సాక్షులుగా నిలబడాలి అని మనం ఆశించాలి. పత్రికలో చెప్పబడిన మాటలు నేను కొన్ని మీకు చూపిస్తాను. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానము రెండు రకాలుగా ఉంటుంది. పైనుండి వచ్చే జ్ఞానము, ఇహలోక జ్ఞానం. బైబిల్లో చాలా మటుకు జ్ఞానము, తెలివి, వివేచన అనే 3 పదాలు వాడుతూ ఉంటారు. వివేచన, జ్ఞానము దేవుని దగ్గర నుంచి రావాల్సిందే. వివేచన అంటే అండర్స్టాండింగ్, జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, అది వివేచన. అవి రెండు కూడా దేవుడే ఇవ్వాలి. దేవుడి దృష్టిలో కరెక్ట్ కాదు, అది ఇహలోకపరమైన జ్ఞానం. దాన్ని యాకోబు దయ్యముల జ్ఞానం అంటాడు. దాన్ని చూద్దామండి. యాకోబు 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 18 వరకు ఉన్న 17 వరకు రాయించాడు. ఎవరికి మాకు అర్థం కాదు అనుకునే పని లేదు. ఎవరికైనా ఒక పర్టికులర్ సెంటెన్స్, పర్టికులర్ వర్స్ అర్థం కాలేదంటే దయచేసి 10 సార్లు చదవండి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యేట్టుగా చేస్తాడు. ఆయన బాధ్యతల్లో అది కూడా ఒకటి. వాక్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకోవడానికి ఆయన మనకు సహాయపడతాడు. 13 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. యాకోబు 3:13. మీలో జ్ఞాన వివేకములు కలవాడెవడు? వివేకం అంటే వివేచన. వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచవలెను. ఎవరైనా దేవుని జ్ఞానం కలిగి ఉంటే తప్పనిసరిగా క్రియల ద్వారా కనపరచాలి అని ఈ పత్రిక చెప్తుంది. జ్ఞానవంతులు తమ జ్ఞానాన్ని ఇతరుల ముందు ప్రదర్శించాలి. అప్పుడే దేవుడు మహింపరచబడతాడు. దేవుడి నుంచి వచ్చే జ్ఞానము మనం ఇతరులకు యూస్ఫుల్గా ఉండేటట్టు మనం చేసినప్పుడు తన యోగ్య ప్రవర్తన వల్ల అది కనపరుచుకోవాలి. అయితే మీ హృదయంలో సహింపనలవి కాని మత్సర్యమును, వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఇవన్నీ లోకజ్ఞానం కలిగిన వాళ్ళు చేసే పనులు, ఇహలోకపరమైన జ్ఞానం ఉండేవాళ్ళు. అయితే ఈ జ్ఞానం పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల జ్ఞానం వంటిదిరై ఉన్నది. ఎంత కఠినంగా మాట్లాడుతున్నారో చూడండి. మనము ఏదో జ్ఞానవంతులము, చాలా గొప్ప చదువులు చదువుకున్నాము, గొప్ప పొజిషన్లో ఉన్నాము అని మనము అతిశయపడితే దాన్ని ఏమంటున్నాడు? దయ్యముల జ్ఞానం అంటున్నాడు. మనకు దయ్యముల జ్ఞానం అవసరమా? వద్దు కదా. మనకు దేవుని జ్ఞానమే కావాలి, పైనుండి వచ్చే జ్ఞానమే కావాలి. ఏలయనగా అంటే ఆ దయ్యముల జ్ఞానం ఉంటే ఎలా బిహేవ్ చేస్తారంటే, మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. ఇది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే లోకం నిండా ఇదే ఉంది కాబట్టి. మరి మనము యాకోబు పత్రికలోనే చెప్తున్నాడు యాకోబు పత్రిక అంతా కూడా చక్కగా ప్రాక్టికల్ లైఫ్ గురించి చెప్పబడి ఉందండి. దయచేసి మీరు ఇంతకుముందు చదివి ఉంటారు, ఇది ఈ మనసులో పెట్టుకొని మీరు చదవండి, మళ్ళీ తప్పనిసరిగా మీరు లాభం పొందుతారు. ఎందుకంటే మన అనుదిన జీవితంలో ఏమేమి ఆచరించాలో, ఏమేమి ఆచరించకూడదో చక్కగా ఈయన బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన మాటకు వస్తాం, మన వర్సు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతం అయినను వేషధారణ అయినను లేనిది అయి ఉన్నది. ఎప్పుడైతే మనము పైనుండి వచ్చే జ్ఞానం పొందుకుంటామో అప్పుడు మన బిహేవియర్ మానిపోతుంది కంప్లీట్గా. రక్షణ పొందిన మనము కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతామని అంటాం కదా, మారు మనసు, తిరిగి జన్మించుట. ఊరికే మాటలకే, నిజంగా మనము తిరిగి జన్మించుతున్నామా? మనలో మార్పు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ నోటీస్ చేయాలి. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఎట్లాంటిదంటే ట్రాన్స్ఫర్మేషను నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక గొంగలి పొరుగు నుంచి సీతాకొక చిలుక వచ్చినట్లుగా ఉండాలి. అంత మార్పు ఉండాలి, కంప్లీట్గా మారిపోవాలి. అంతే. మన వేషభాషలే కాదు, మన నడవడి మారాలి, మన ప్రవర్తన మారాలి, మాటల్లో తేడాలు ఉండాలి, అన్నీ గమనించాలి. ఇతరులు గమనించినప్పుడే దేవుడు మహింపరచబడతాడు. వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి ఇంత
మృదువుగా ఉన్నారు, సున్నిత మనస్కులుగా ఉన్నారు, వీళ్ళు ఎంత ప్రేమ కనపరుస్తున్నారు అని మన గురించి ఇతరులు అనుకుంటే దాన్ని బట్టి దేవుడు ఎంతగా సంతోషిస్తాడు చూడండి. మనం ఎంతసేపు మనల్ని దేవుడు ఎట్లా సంతోషపెడతాడు అని పొద్దున్నుంచి లిస్టులు తయారు చేసి దేవుడు ముందు పెడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మన కోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్యను సంతోషపెట్టాలనే ఆలోచన మీకు ఎవరికైనా వస్తూ ఉందా? లేదు కదా. చాలా తక్కువ, చాలా తక్కువ. ఆయన సంతోషపెట్టే మార్గం ఒక్కటే, దేవుడి నుంచి వచ్చే జ్ఞానంతో మనం ఇతరులకు సాక్షులుగా నిలబడాలి. ఇప్పుడు చూడండి, ఎజ్రా శాస్త్రి గారు, ఆయన వయసు అయితే నాకు తెలియదు కానీ ఎంత నడవడానికి కూడా కొంచెం కష్టపడుతున్నాడు. అయినా కూడా చివరి నిమిషం వరకు నేను దేవుని సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చారు అంటే ఆయన స్నేహితుడు కూడా. మరి వీళ్ళందరూ కూడా ఎంత చక్కగా సేవ చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? మేము బతికున్నంత వరకు దేవుడు మాకు చేసిన మేళ్ళు ఇతరులకు చెప్పాలి, స్తుతి పాటలు పాడి అందరినీ దేవుని దగ్గరికి నడిపించాలి అనే ఉద్దేశంతో ఆయన అంత కష్టపడుతున్నారు. ఆయన మన మధ్యలో సాక్షిగా నిలబడడం లేదా? మనం అందరం కూడా సాక్షులుగా నిలబడాలి. ఇప్పుడు మనం ఈ రోజున జీవించి ఉన్నామంటే అది గొప్ప సాక్ష్యం, దేవుడు మనకు చేసిన గొప్ప మేలు. మనం ఎందుకు జీవిస్తున్నాం? కరోనా టైంలో ఎంతమంది చనిపోయారండి, మంచి మంచి వాళ్ళందరూ చనిపోయారు. మరి మనం ఇంకా బతికున్నామంటే దానికి ఒక కారణం ఉంది. దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం. మనం ఎక్కడ పోయినా కూడా దేవునికి సాక్షులుగా నిలబడితే దేవుడు తప్పనిసరిగా సంతోషపెడతాడు. మనల్ని చూసి ఒక్క వ్యక్తి అయినా దేవుని దగ్గరికి నడిపించబడితే అది దేవుడికి సంతోషం కలిగించేది. పరలోకమంతా లేచి నిలబడి సంతోషపడిపోతారు మనల్ని చూసి. మరి అలాంటి జీవితాలు మనం జీవించాలి అని మనం ఆలోచించాలి. మనం ఎప్పుడు కూడా పౌలుని గుర్తు చేసుకోండి. పౌలు కూడా మనలాంటి మానవుడే కదా, మనకంటే అన్యాయస్తుడు. యాక్చువల్గా యేసుప్రభు మార్గంలో పోయే వాళ్ళందరినీ కూడా హింసించేవాడు, వాళ్ళని జైల్లో పెట్టేవాడు, వాళ్ళని కొట్టేవాడు, కొట్టించేవాడు, చంపేదానికి అనుమతి ఇచ్చేవాడు. ఇటువంటి భయంకరమైన క్యారెక్టర్ ఆయన. అటువంటి వాడు యేసుప్రభు దర్శనం వచ్చిన తర్వాత ఆయన కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. యేసుప్రభు కోసము ఇహలోకపరమైన సంపదలన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అంతేకాకుండా తనలో గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, ఎటుపోయినా కూడా సాక్షిగా నిలబడ్డాడు. ఆయనను ఏర్పరచుకునేందుకే దేవుడు ఏర్పరచుకున్న రీజనే అది. అధికారుల దగ్గర, రాజుల దగ్గర, అన్యుల దగ్గర నువ్వు సాక్షిగా నిలబడు. ఆ పని చక్కగా జరిపించాడు. మీరు అపొస్తలుల కార్యంలో మీరు చూస్తే ఎన్ని చోట్ల సాక్ష్యం చెప్తాడు. నాకు దేవుడు ఎట్లా కనపడ్డాడు, తర్వాత అననీయ వచ్చి ఎలా కళ్ళ మీద చేయి పెట్టి ప్రార్థన చేశాడు, నాకు ఎలాగ వచ్చింది కనుచూపు, తర్వాత తన జీవితం ఎలా మారింది. ఫిలిప్పీ పత్రికలో అంతా అవే ఉంటాయి మనకు సాక్ష్యాలు. మరి ఇంత గొప్ప ఆయన సాక్ష్యం చెప్పడం ద్వారా ఎంతోమంది యేసుప్రభు మార్గంలోకి వచ్చారు. ఆసియా ఖండంలో ఎన్నో చోట్ల సంఘాలు స్థాపించి ఆయన అన్యులందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించాడు. యాక్చువల్గా అపొస్తలుల కార్యం చూస్తే సంఘ చరిత్ర దాదాపు 28 సంవత్సరాల సంఘ చరిత్ర దాంట్లో కనపడుతుంది. దాంట్లో ఎక్కువ భాగము పౌలు చేసిన సేవనే ఉంది. ఫస్ట్ పేతురు, యోహాను వాళ్ళు చేసినది ఉంది, కానీ అన్యుల మధ్య ఈయనే చేశాడు, పౌలే చేశాడు. పౌలు, ఆయనతో పాటు ఆయన శిష్యులు, ఆయన ఫాలోవర్స్ అందరు కూడా చేశారు. ఎక్కడ లాస్ట్లో చూస్తే అగ్రిప్పరాజు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సువార్త చెప్తున్నాడు, అక్కడ కూడా సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటి, నన్ను ఎంత సులభంగా క్రైస్తవునిగా చేయాలనుకుంటున్నావా అని చెప్పి ఆయన పారిపోతాడు. ఈయన మాటలు ఇంకా కొంతసేపు వింటే నేను కూడా క్రైస్తవుని అయిపోతానేమో అని. మరి అంత ఎఫెక్టివ్గా సువార్త చెప్తున్నాడు ఆయన, ఎంత ఎఫెక్టివ్గా ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. కొంతమంది సాక్ష్యం చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, కానీ దానివల్ల మీలో మార్పు వస్తుందా లేదా అని మీరు ఆలోచించాలి. మనం కూడా ఇలాగ సాక్ష్యం చెప్పాలి అనే ఆలోచన మనలో కలగాలి. నేనైతే అనుక్షణం నేను దాదాపు 16 సంవత్సరాల కిందట యేసుప్రభు మార్గంలోకి వచ్చాను. అంతకుముందు అంటే పుట్టినప్పుడు క్రిస్టియనే. మా తాతగారు ఫస్ట్ హిందూగా ఉండేవాడు, మారినాడు కొంతమంది క్రైస్తవుల ఇన్ఫ్లుయెన్స్ ద్వారా. మరి వెంకటరెడ్డి సంతానంగా మేమందరం కూడా క్రైస్తవులుగానే ఉన్నాం. నేను 3వ తరం క్రైస్తవురాల్ని. కానీ చిన్నతనంలోనే మాకు చదువుల నిమిత్తం దూర ప్రాంతాలకు పంపించేశారు. పంపించినప్పుడు మమ్మల్ని చూసుకోవడానికి ఒక టీచర్ కపుల్ని పెట్టారు.
వాళ్ళిద్దరు కూడా నాస్తికులు, కమ్యూనిస్టులు. కాబట్టి వాళ్ళు మాకు ఎప్పుడు కూడా చర్చికి పంపించలేదు, మాకు యేసుప్రభుని గురించి చెప్పలేదు. మాకున్న క్రైస్తవ్యం అంతా ఎంతవరకు అంటే హాలిడేస్కి వచ్చినప్పుడు క్రిస్మస్ పండగ రోజున చర్చికి పోవడం, అంతకంటే ఇంకెక్కువ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో పెరిగాం మేము. ఎంత అన్ఫార్చునేట్ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు నన్ను తీసుకొచ్చి దేవుడు సండే స్కూల్ మినిస్ట్రీకి హెడ్గా చేశారు. తెలుగు సిఫీకి చైర్పర్సన్గా ఉన్నా. దేవా, నేను అసలు ఎప్పుడు సండే స్కూల్ అటెండ్ అవ్వలే, నన్ను తీసుకొచ్చి ఇక్కడ చైర్మన్గా చేసావేంటి అని అడిగినప్పుడు దేవుడు, యూఆర్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, యూ కెన్ బీ దేర్ అని చెప్పాడు దేవుడు. మరి దేవుడి ప్రణాళిక ప్రకారం నేను అక్కడ ఉంటున్న గత 4 సంవత్సరాల నుంచి అద్భుతంగా దాన్ని డెవలప్ చేసేదానికి నాకు మంచి టీంని ఏర్పాటు చేసుకున్నా. అందుకని ఎప్పుడు ఎక్కడ దేవుడు మనల్ని వాడుకుంటాడో తెలియదు. నాకు ఏ బ్యాక్గ్రౌండ్, క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా తర్వాత ఎందుకు దేవుని దగ్గరికి దూరం అయిపోయానో చెప్పాలి కదా. చదువులు బాగా వచ్చినాయి, చాలా సంతోషం, అందరూ సంతోషపడ్డారు. గొప్ప చదువులు చదివించినాడు రాజారెడ్డి పిల్లల్ని అని చెప్పి అనుకున్నారు. సరే, తర్వాత వివాహ విషయం వచ్చేసరికి మా తాతయ్య ఎంత మంచి క్రైస్తవుడంటే 10 మంది సంతానం ఉంటే 7 మందిని క్రైస్తవులు అని చెప్పబడిన వారికి ఇచ్చినారు. వాళ్ళ కులం ఏంటి అని ఎప్పుడు ఆలోచించలే. కానీ 3 మాత్రము, మా అమ్మ ఇంకొక మా పెద్దమ్మలిద్దరూ రెడ్డిసే. మా అమ్మ మా తాతయ్యకు సొంత మేనకోడలు. నాన్న చనిపోతే ఆమె తాతయ్య దగ్గరే పెరిగింది. తాతయ్య దగ్గర పెరిగినప్పుడు అందరికంటే మా అమ్మకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ తాతది వచ్చింది. అందుకని ఆమె మంచి క్రైస్తవురాలుగా జీవించింది. ఆమె మంచి క్రైస్తవురాలు కాబట్టి ఆమెకు 5 మంది కొడుకులు, నేను ఒకదాన్ని. మరి మమ్మల్ని అందరినీ కూడా యేసుప్రభు మార్గంలో నడిపించాలని చాలా ఆశపడింది. కానీ అన్ఫార్చునేట్గా ఈ చదువులనే సైతాన్ ఒకడు వచ్చి మమ్మల్ని దూరం చేశాడు దేవుడికి. అంటే చదువులు ఉంటే సైతాన్ ఉంటుందని కాదు, కానీ ఆ మిషతో మమ్మల్ని దూరం చేశాడు. తర్వాత వివాహ విషయం వచ్చేసరికి మళ్ళీ మాకు కుల వ్యవస్థ బయటకు వచ్చేసింది. మమ్మల్ని అందరినీ కూడా హిందువులకి ఇచ్చి చేశారు. దేవుని మహాకృప వల్ల అమ్మ కోడళ్ళు 5 మంది అమ్మ ప్రార్థనల వల్ల, ఆమె చేసి చూపించిన ప్రేమ వల్ల క్రిస్టియన్స్గా మంచిగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. ఆ గొప్పతనం అంతా మా అమ్మదేనండి. మా అమ్మ చేసిన ప్రార్థనల వల్లనే ఈరోజు మేము ఇక్కడ ఉంటున్నాం. నేను మీ ముందు నిలబడి వాక్యం చెప్తున్నాను అంటే అది కేవలం మా అమ్మ ప్రార్థనలే. ఆమె ఉన్న రోజులు నేను ఎప్పుడు బైబిల్ కూడా పట్టుకోలేదు. కానీ 2006లో మా ఆయన దేవుని గురించి తెలుసుకునే అవకాశం లేకుండానే ఆయన వెళ్ళిపోయాడు. నా పెళ్ళైన 10 సంవత్సరాలకే చనిపోయాడు. అప్పటి నుంచి నేను మా తల్లిగారింటికి వచ్చి ఉండింటే చక్కగా దేవుని మార్గంలో నడిచి ఉండేదాన్నేమో. దేవుని ప్రణాళికలో ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే ఉంటాం కదా. నేను ఎందుకు రాలేకపోయాను అంటే మా అత్తమామలకు కానీ, మా ఆడబిడ్డలు మరదులకు కానీ నేనంటే చాలా ఇష్టం. నేను లేకుంటే వాళ్ళు బతకలేము అన్న స్టేజ్లో ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళని వదిలిపెట్టి రాలేకపోయాను. వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నా, వాళ్ళని ప్రేమించాను. నా బిడ్డల్ని పైకి తీసుకురావడానికి వాళ్ళు సహాయపడ్డారు. అంత బాగానే ఉంది. కానీ దేవాది దేవుడికి దూరం అయిపోయానండి. ఆల్మోస్ట్ 20 years. మా అత్తగారు వాళ్ళు జమీందారులు, అందుకని నేను ఎప్పుడు బయటకు వచ్చేదాన్ని కాదు. బంజారా హిల్స్లోనే మెయిన్ రోడ్లోనే మా ఇండ్లు ఉంటుంది. అందుకని అటు ఇటు వచ్చే వాళ్ళందరూ కూడా మా ఇంట్లోనే కలిసేవాళ్ళు, మా బ్రదర్స్ కానీ, మా హస్బెండ్ సిబ్లింగ్స్ కానీ. అందుకని నాకు బయటికి పోవాల్సిన అవసరం రాలేదు. అలాగా ఉండిపోయింది జీవితం. 20 సంవత్సరాలు బావిలో కప్పలాగా ఇంట్లో నుంచి బయటికి రాకుండా అలాగే ఉండేదాన్ని. అంటే మామూలుగా హిందువుల్లో విధవరాళ్ళని కొంచెం తక్కువ చూస్తారు కాబట్టి నేను ఎప్పుడు బయటకు వచ్చేదాన్ని కాదు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. మా అమ్మ 2006 వరకు జీవించున్నింది. ఆమె జీవించున్నంతకాలం నాకేం ప్రాబ్లం లే, ఏది వచ్చినా ప్రార్థన ఆమె చేసేది. మా పిల్లలు కూడా చిన్నతనంలో మా అమ్మ దగ్గరే పెరిగారు కాబట్టి వాళ్ళు కూడా క్రైస్తవులుగానే పెరిగారు. హిందూ కుటుంబంలో ఉన్నా కూడా మమ్మల్ని హిందూస్గా ఎవరు కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. దేవునికి కృప అది. ఎప్పుడు కూడా పూజకు రమ్మని మా అత్త పిలిచేది కాదు. ఏ దానిలకు మేము అటెండ్ అయ్యేవాళ్ళం కాదు. అలాంటి పరిస్థితిలో మా అమ్మ 2006లో చనిపోగానే ఇంకా నేను అనాథనైపోయాను. నాకేం చేయాలో తోచలా. నేను హైదరాబాద్లో ఉన్నా కూడా ఎప్పుడు చర్చికి పోలేదు. ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ లేరు, ఒక పాస్టర్ తెలియదు. చర్చికి మాత్రము మేము రాజశేఖరన్న ఇంట్లో కలిసేవాళ్ళం. ఎవ్రీ సండే ఒక పాస్టర్ గారు వచ్చి
మాతో వాక్యం చెప్పి వెళ్ళేవాళ్ళు అనమాట. అంతవరకే మాకు సహవాసం లేదు. అటువంటి పరిస్థితిలో నేను ఎలా దేవుని మార్గంలోకి వెళ్ళాలి? మా అమ్మ లేదు ఇప్పుడు, నా కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? నాకు దేవుడు కావాలి. నన్ను నా బిడ్డల్ని 20 సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడిన నా దేవాదేవుడికి నేనేం చేయాలి అన్న ఆలోచన కలిగినప్పుడు మరి ఎలా పోవాలో తెలియలా. అటువంటి సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకసారి 2008లో మా విజయోదిన రాజశేఖరన్న భార్య 40 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటుంది లెంట్ టైంలో. ఆ టైంలో పాస్టర్లను రోజు పిలిచేదనమాట. మమ్మల్ని అందరినీ కూడా పిలిచేది, కానీ నేను ఎప్పుడు పోయేదాన్ని కాదు. అమ్మో 40 రోజుల ప్రార్థనలా అనుకునేదాన్ని ఆ టైంలో, అందుకని పోయేదాన్ని కాదు. కానీ దేవుడు నన్ను పిలుచుకొని పోయినాడు. అమ్మ చనిపోయిన తర్వాత నేను వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు ఒకసారి ఒక పాస్టర్ గారు, మీకు పరిశుద్ధాత్మ నింపుదల కావాలనా అని అడిగారు. నాకు అప్పుడు వాక్యం తెలియదు. పరిశుద్ధాత్మ రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో భద్రపరిచి ఉంటాడు అనే సంగతి నాకు తెలియదు. అప్పుడు నేను చేయెత్తుతానే ఆయన ప్రార్థన చేశాడు. అక్కడ రాజశేఖరన్ ఇంట్లో ఒక పెద్ద క్రాస్ ఉండేది ప్రేయర్ రూమ్లో. దాంట్లో నుంచి యేసు ప్రభు చెయ్యి సాగుతూ వచ్చి నన్ను ముట్టిందండి. అంటే మనము టీవీల్లో చూసినట్లు పడిపోవడం ఇట్లాంటివన్నీ ఏం జరగలేదు. కానీ ఆ క్షణం నుంచి నా జీవితం మారిపోయింది. నో లుకింగ్ బ్యాక్ అట్ ఆల్. అంటే నేను ముందుకే సాగుతూ వెళ్ళాను దేవుని మార్గంలో. తర్వాత ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, అమ్మ మీకు దేవుడు ముట్టాడు కాబట్టి మీకు స్వస్థత వరం ఇచ్చాడు దేవుడు, మనం ఇంకా పోయి అన్ని హాస్పిటల్స్లో అందరినీ బాగు చేసేస్తాం. నాకు ఏమీ తెలియదు, బైబిల్ అంటే కూడా సరిగ్గా తెలియదు. ఐ డెంట్ హ్యావ్ తెలుగు బైబిల్ అట్ ఆల్ విత్ మీ. అంటే ఎవరైనా చెప్తున్నా కూడా ఇంగ్లీష్లో రాసుకునేదాన్ని. అటువంటి పరిస్థితి నుంచి తర్వాత ఎంతో మార్పు వచ్చింది. ఆయన చెప్పినట్లు నేను వెళ్ళాను. 1 సంవత్సరం రోజులు ఐసీయూలో అంతా సీఎం గారి చెల్లెలు వస్తుంది అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఎవరో నేను నవ్వుకునేదాన్ని, ఇదేంటిది అయితే కొంచెం ఎంబారసింగ్ ఉంటుంది కదా, అందరిలో పోయి సీఎం చెల్లెలు వస్తుందంటే అందరు పక్కకు తప్ప ఆయనే నాకు ఇష్టం ఉండవు. సరే పోయి అట్లా చేస్తూ ఉంటే అదేంటో మరి దేవుడి ప్రణాళిక, అందరూ పరచబడేవాళ్ళు. అది చూస్తుంటే నాకు అడిగాను ఒకరోజు, పాస్టర్ గారు వాట్ ఈస్ దిస్, క్రిస్టియానిటీ అంటే స్వస్థతనేనా, ఇంకేం లేవా అని అడిగాను. అడిగితే లేదమ్మా వాక్యం నేర్చుకోవాలా అని. మరి మీతో ఉంటే నాకు వాక్యం రాదు, సారీ ఐఎమ్ నాట్ కమింగ్ విత్ యూ అని చెప్పిన. అమ్మో దేవుడిచ్చిన వరం మీరు పోగొట్టుకుంటున్నారు అట్లా అన్నారు. పర్వాలేదండి, దేవుడు నన్ను ఎట్లా తీసుకెళ్తే అట్లా వెళ్తాను, ముందు వాక్యం నేర్చుకోవాలని చెప్పాను. సరే మరి ఎట్లా చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని తెలియదు. అటువంటి సమయంలో ఒక అబ్బాయి వచ్చి, మా బంధువుల అబ్బాయి, ఆంటీ మీకు క్రిస్టియన్స్ మంచోళ్ళు కావాలంటే హగ్గయ్య మినిస్ట్రీ వాళ్ళు సెమినార్ పెడుతున్నారు, అక్కడికి రండి అని చెప్పారు. దేవుడు నా జీవితం ఎలా మలుపులు తిప్పాడో చెప్పేదానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినాక కొంతమంది కలిసినారు. తర్వాత వెంటనే నేషనల్ సెమినార్ జరుగుతూ ఉన్నింది, ఒక 15 days దానికి వెళ్ళాను. ఆ సెమినార్ జరుగుతుండగా నాకు ఒక వాయిస్ వినపడతా ఉంది. ఇన్ని సంవత్సరాలు, అప్పటికి నాకు వయసు 55 సంవత్సరాలు. ఇంత వయసు వరకు ఇంత టైం వేస్ట్ చేసావు, సువార్త చెప్పకుండా ఎలా ఉండగలిగావు అని క్వశ్చన్ నాకు వినిపెడతా ఉంది. ఆ క్వశ్చన్ నా మనసులోకి రాగానే ఆ గుంపులోనే అక్కడ ఉన్న వాళ్ళే, ఆ సెమినార్లో ఉండే వాళ్ళే 2-3 మా చర్చికి వస్తారమ్మా మీరు వాక్యం చెప్పడానికి అని అడిగారు. నాకైతే ఏమనాలో కూడా తెలియలే. మరి దేవుడు అట్లా ఏర్పాటు చేశాడేమో అనుకున్నా. కానీ బైబిల్ జ్ఞానం లేదు కదా నాకు. మరి ఏం చెప్పాలి అంటే, చిన్నప్పుడు బాగా చదువుకున్నా కాబట్టి చక్కగా రాసుకునేదాన్ని. ఐ వాజ్ ఎ గుడ్ స్పీకర్. మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను నేను. మరి బాగా మెసేజెస్ తయారు చేసుకొని పేపర్లు పెట్టుకొని చదివేదాన్ని అనమాట. నాతో పాటు ఒక 4 వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ కంటతో వచ్చింది కొన్ని రోజులు అయ్యేసరికి నేను మాట్లాడేది. అంటే ఇవాంజలిస్ట్ కాబట్టి ఒక చోటు నుంచి ఒక చోటికి పోయినప్పుడు సేమ్ మెసేజ్ చెప్పేదాన్ని. పర్వాలేదులేమ్మా, ఒక పాస్టర్ వచ్చేవాడు నాతో పాటు. పర్వాలేదులేమ్మా, వాళ్ళు అక్కడ ఇప్పుడులాగా మీడియా లేదు కదా, నేను ఇక్కడ మాట్లాడుతున్నాగానే ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది మెసేజ్. అప్పుడు అట్లా లేదు కాబట్టి దాదాపు 15 సంవత్సరాల కిందట మాట. నాకు అప్పుడు ఎందుకనో రూరల్ మినిస్ట్రీ మీద చాలా ఇంట్రెస్ట్ అయింది. రూరల్ మినిస్ట్రీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ పుట్టిందంటే, నేను విన్న మాటలు ఏంటంటే,
పేద పాస్టర్లు కొత్త స్పీకర్లను ఎవరైనా పిలుచుకోవాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ప్రయాణ ఖర్చులు చూసుకోవాలి, వాళ్ళకి అకామిడేషన్ అవి చూసుకోవాలి. దానికి డబ్బులు ఉండవు కదా వాళ్ళ దగ్గర. వాళ్ళు బాధపడుతూ ఉండేవాళ్ళు, అప్పులు చేసేవాళ్ళు. అవి విన్న తర్వాత నేనేం డిసైడ్ చేసుకున్నానంటే, ఎక్కడ అటువంటి పరిస్థితి ఉందో అక్కడ నేను పోతాను, వాక్యం చెప్పేసి వస్తాను అని చెప్పి అనుకున్నా. సరే, అలాగే జరిగిపోతా ఉన్నింది. తర్వాత ఒక 2 ఏళ్ళు అట్లనే పోయినా. దాదాపు సంవత్సరానికి 40,000 50,000 కిలోమీటర్లు తిరిగానండి. ఒక్కొక్క రోజే 2-3 మెసేజెస్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో కూడా తిరిగిన రోజులు ఉన్నాయి. ఆ విధంగా వెళ్ళేదాన్ని. అంటే కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్టుగా వెళ్ళిపోయేదాన్ని అనమాట. సరే, ఇంట్లో అపోజిషన్ చాలా ఉండేది. మరి నా కొడుకు అయితే తిట్టేవాడు, నువ్వు 20 సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటికి పోలేదు, అసలు బిగ్ బ్యాడ్ వరల్డ్ అది, దాంట్లోకి ఎట్లా వెళ్తావు అని తిట్టేవాడు. ఇంటికి వచ్చినప్పుడు కొంచెం గొడవలు అయ్యాయి, కానీ మళ్ళీ కొంచెం సర్దుకున్నాడు. ఒక 3-4 సంవత్సరాలు అయిన తర్వాత ఈమెనేటట్టు లేదని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. తర్వాత ఆ విధంగా నా జీవితం మొదలైంది. తర్వాత 2 ఏళ్ళు అయిన తర్వాత నాకు వాక్యం నేర్చుకోవాలని ఉంది దేవా అని అడిగా. ఆశపడి హృదయాలను తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు కాబట్టి వెంటనే నాకు అవకాశం ఏర్పాటు చేశాడు. ఒక జోషి లీలన్ రెడ్డి గారని ఇక్కడే ఉంటారు, ఆయన రూరల్ మినిస్ట్రీ చేసే వాళ్ళ కోసమని ఒక కాలేజ్ ఏర్పాటు చేశాడు. అంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద బైబిల్ అని కాకుండా ఆ విధంగా 4 సంవత్సరాల్లో 3 డిగ్రీలు సంపాదించుకున్నా. బీడీ MTHL 2 చేశాను. తర్వాత మెడ్రాస్ యూనివర్సిటీలో ఈ విధంగా అంటే ఒక ఆయన అంటున్నాడు, మిమ్మల్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టాడు దేవుడు, ఏజ్ ఎక్కువై నాకు నమ్ముకున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటారు. దాంతోపాటు ప్రతి ఒక్కటి అవకాశాలు దేవుడు చాలా ఇచ్చాడు. నాకు తెలుగే రాని దాన్ని ఇప్పుడు తెలుగులో టీచ్ చేస్తాను, తెలుగులో నేర్చుకుంటున్నాను, తెలుగులో బుక్స్ రాస్తాను. తెలుగు ఎందుకు అవసరమైందంటే రూరల్ ఏరియాస్లో తెలుగే చెప్పాలి కాబట్టి. ఆ విధంగా తెలుగు బాగా ఫ్లూయెంట్గా వచ్చేసింది. అట్లా పోతూ ఉన్నాను. ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంత అద్భుతంగా నాకు వండర్స్, ఎన్ని అద్భుతాలు చేశాడో నా జీవితంలో. ప్రతి క్షణము అద్భుతమే. 2009 జనవరిలో స్టార్ట్ చేశాను, ఇప్పటి వరకు కూడా ప్రతి నిమిషము అద్భుతమే. ఇప్పుడు అక్కడ కూర్చొని ఉన్నాను, అబ్బా ఇంకా అవకాశం దొరకలేదు, ఇంకా ఎంత టైం పడుతుందో అని అనుకున్నా. ఇక్కడికి వస్తేనే మళ్ళీ శక్తి అట్లా పుంజుకుంటుంది అనమాట. కొన్ని చోట్ల మీటింగ్స్కి పిలుస్తారు, అమ్మ మీకు 8 కంతా ఇచ్చేస్తామమ్మ, బికాజ్ ఐ కాన్ స్టే అ వీక్ ఆఫ్టర్ 9 o'clock. 4 o'clock లేస్తాను నేను, 9కు నిద్రపోవాల్సిందే తప్పనిసరిగా. మరి 9 అయిపోతుంది, ఇంకా ఇవ్వరు. అమ్మ మీరు చెప్పేసి వెళ్ళిపోతే అందరూ వెళ్ళిపోతారమ్మా, మీరు ఉండండి అంటారు. ఇంకా ఆ విధంగా ఒక మీటింగ్లో అయితే ఇంకొక స్పీకర్ ఉన్నారు, ఆయన పేరు చెప్పకూడదు కానీ చాలా మంచి స్పీకర్. దాదాపు 2 గంటలు మాట్లాడినాడు. ఐ వాజ్ వెయిటింగ్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 11 o'clock. ఇంకా నేను అనుకున్నా, అమ్మో నేను ఈ టైంలో నేనేం మాట్లాడేదని చెప్పి, దయచేసి ఏమనుకోద్దండి, ఇంత మంచి సువార్త విన్న తర్వాత నాకు తెలియని మాటలు నీకు ఎందుకులేండి, నేను చక్కగా ప్రేయర్ చేసి మీ మనసులో స్థిరపరచుకోండి వాక్యం అని చెప్పి ముగించేశాను అన్నమాట. ఆ విధంగా చాలాసార్లు జరిగింది అట్లా. ఇట్లాంటి సందర్భాలలో కూడా దేవుడు నన్ను ఎంతో అద్భుతంగా వాడుకుంటూ ఉన్నాడు. నేను రోజు డివోషన్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను, 4 o'clockకి వస్తాయి. వైఎస్ విమలారెడ్డి అంటే ఒక యూట్యూబ్ ఓపెన్ అవుతుంది, దాంట్లో 4 minutes యూట్యూబ్, తెలుగులో ఇంగ్లీష్లో 2 మెసేజెస్ ఇస్తాను. తర్వాత వీక్లీ మెసేజెస్ కూడా ఉంటాయి. రేడియో ప్రోగ్రామ్స్ ఒక 3 చేస్తూ ఉంటాను. బుక్స్ సంవత్సరానికి ఒకటి రాస్తాను. ఆల్మోస్ట్ 16-17 బుక్స్ రాశాను. అవన్నీ నేను ఎట్లా అమ్మే పని నా చేత కాదు కాబట్టి వెబ్సైట్లో పెట్టి నా మనవాడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాడు, YSVimlareddy.com అని. దాంట్లో మీరు చూడొచ్చు. నా బుక్స్ అన్నీ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్ టు ఎనీబడి. అట్లా చూడండి. తర్వాత నా విశిష్టమైన సేవలను బట్టి నాకు ఒక డాక్టరేట్ ఇచ్చారండి. ఇస్తే నేను అనుకున్నా, వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్, నాకంటే ఎక్కువ పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇది నాకు తగదు అనుకున్నా. అయినా డాక్టర్ అని పిలుస్తున్నారు కాబట్టి వై నాట్ ఐ ట్రై ఫర్ డాక్టరేట్ అని చెప్పి PhD మొన్ననే ముగించానండి, దేవుడికి స్తోత్రం. ఒక 4 months బ్యాక్ డాక్టరేట్ కూడా వచ్చింది. సో ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ డాక్టరేట్ నౌ, ఐ కెన్ బీ కాల్డ్ యాజ్ డాక్టరేట్. అది థియాలజీలో ఇంకా నేర్చుకోవాలని ఆశ. ఇప్పుడు ఇంతసేపు నా సాక్ష్యం చెప్పాను. నేను ఎందుకు చెప్పానంటే,
సాక్షిగా ఉండడం ద్వారా కొంతమందినైనా ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి అనే ఉద్దేశం. నాకు ఇప్పుడు 71 సంవత్సరాల వయసు. మరి నేను 24 గంటలు పనిచేసి 24 కాదు 12 గంటలు తప్పనిసరిగా పనిచేస్తాను రోజుకి. దేవుడు నాకు శక్తినిచ్చాడు. మరి నేను ఈ వయసులో చేస్తుంటే మరి మీరెందుకు చేయకూడదు అన్న ఆలోచన మీకు రావాలనే ఉద్దేశంతో చెప్పానండి. దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మనం సాక్షులుగా నిలబడాలి. మనం సాక్షులుగా నిలబడాలంటే ఏం కావాలి? పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చదువుతాను మీకు. ఎందుకంటే మనకు పైనుండి వచ్చే జ్ఞానం మనకుంటే తప్పనిసరిగా మన మార్పు ఉంటుంది. మనలో, మన నడవడిలో మార్పు ఉంటుంది, మన చేష్టల్లో మార్పు ఉంటుంది, మన మాటల్లో మార్పు ఉంటుంది, మనం చేసే ప్రతి క్రియల్లో కూడా మార్పు ఉంటుంది. అవి అందరూ నోటీస్ చేసినప్పుడు దేవుడు మహింపరచబడతాడు. యెషయా గ్రంథం 43:7 ప్రకారము మనం ఎందుకు సృష్టించబడ్డాము? దేవుని మహిమార్థం. నా మహిమార్థం నేను ఏర్పాటు చేసుకున్న నా బిడ్డలు అంటాడు దేవుడు. ఆ నా 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 అన్నప్పుడు ఎంత గర్వించవచ్చు. మనం దేవుని బిడ్డలం. వీఆర్ హీజ్, వీ బిలాంగ్ టు హిమ్. మీరు నా సొత్తు అన్నాడు ఆయన. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఇప్పుడు మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు. అంత గొప్ప దేవుడు మనకుండగా మనకేం తక్కువ? మనము ధన్యులం. యెహోవా దేవుడిగా గలవారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. మరి ఒకసారి ఈ లక్షణాలన్నీ చూసి మనకు ఉన్నాయో లేదో గమనించి, లేకపోతే మనం డెవలప్ చేసుకుందాం. సరేనా? మళ్ళీ ఒక్కసారి ఆ లక్షణాలన్నీ చెప్తా. పైనుండి వచ్చే జ్ఞానము ఎలా ఉంటుందంటే పవిత్రమైనదిగా ఉంటుంది. పవిత్రమైనది ఎందుకని? దేవుడు పవిత్రుడు కాబట్టి ఆయన నుంచి వచ్చే జ్ఞానం ఆటోమేటిక్గా పవిత్రంగానే ఉంటుంది. మనం అందరం కూడా పవిత్రత లేకుంటే దేవుణ్ణి చూడలేం. కాబట్టి మనలో పవిత్రత తప్పనిసరి. హోలీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. అందుకని మనం తప్పనిసరిగా పవిత్రులుగా ఉండాలి. పవిత్రులుగా ఉండడం అంటే ఏంటి? దేవునికి ఇష్టం లేని పనులు ఏమి చేయకూడదు. పాపం మన మనసులోకి రాకూడదు. హృదయ అంతరంగాలు చూసే దేవుడు కాబట్టి ఆయన మనల్ని పవిత్రంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత సమాధానకరమైనది. ఇదే మనలో లోపిస్తూ ఉందండి. సమాధానము అంటే చాలామంది నేను వింటూ ఉన్నాను, మా మనసులో ఏముందో దేవుడికి తెలుసు, నాకు దేవుడికి తెలుసు చాలు. తోటి వాడితో కొట్లాడుతూ ఉండు, దేవుడితో మాత్రం మంచిగా ఉండు. అది కుదరదండి. సమాధానం అంటే, సమాధానం అనే మాట మన వినపడంగానే మనకు క్రాస్ గుర్తు రావాలి. క్రాస్లో ఒక నిలువుకర్ర, ఒక అడ్డకర్ర ఉంటుంది. నిలువుకర్ర ఏమో దేవునితో సమాధాన పడమని చెప్తుంది, అడ్డకర్ర ఏమో తోటి మానవులతో సమాధాన పడమని చెప్పింది. మనుషుల దయ్యందును దేవుని దయ్యందును పెరిగాడని యేసుప్రభుని గురించే చెప్పబడి ఉంది. మరి మనం కూడా దేవుని దయ్యందు ఉంటూ మనుషుల దయ్యందు కూడా ఉండాలి. సమాధానపరిచేవారు ధన్యులు, వాడి దేవుని కుమారుడు అనబడదురు అని కొండ మీద ప్రసంగంలో చెప్తాడు. ఇంతకు యాకోబు ఈ వాక్యం రాస్తూ ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగం రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఇక్కడ అష్టధన్యతలు మీకు తెలుసు కదా. ఆత్మ విషయమై దీనుల ధన్యులు, పరలోక రాజ్యం వారిది, అవన్నీ అష్టధన్యతలన్నీ ఇక్కడ కనపడతాయి. యాకోబు యేసుప్రభు బతికుండగా ఎప్పుడు ఆయనను దేవుడిగా గ్రహించలేదు, ఒక బోధకుడిగా కూడా ఆయన గౌరవించలేదు. సొంత తమ్ముడే, అంటే వాళ్ళ అమ్మకు పుట్టినవాడే. మరి అలాంటి వాడు కూడా యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచాక పునరుద్ధానుడైన యేసుప్రభు యాకోబుకు కనపడ్డాడని రాయబడి ఉంది. ఆయన సొంత తమ్ముడు ఈయన. మరి ఈ తమ్ముడు గుర్తించాడు ఆయన గొప్పతనం. ఎంతగా గుర్తించాడంటే అన్న అని చెప్పుకోలే ఎక్కడ కూడా. నేను ఆయన బానిసను అంటాడు, సేవకుడిని అంటాడు. అటువంటి దీన స్థితిలోకి వచ్చాడు. తర్వాత సంఘ పెద్ద అయ్యాడు, చాలా గొప్ప పనులు చేశాడు ఆయన. ఈ లక్షణాలన్నీ ఆయనలో వచ్చినాయి. ఆయన కొండ మీద ప్రసంగం ఆధారం చేసుకొని యేసుప్రభు మనలో ఏమేమి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నాడో అవన్నీ మన ముందు పెడుతూ ఉన్నాడు. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది. ఈ మృదుత్వము అనేది స్త్రీలకు స్పెషల్ అండి, అంతే కదా. మరి స్త్రీలలో ఈ మృదుత్వం ఉందా లేదా? కానీ ఇప్పుడైతే ప్రస్తుతము సమాజంలో, సంఘంలో లేదని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సమాజంలో మాత్రము అమ్మాయిలే కొట్టేవాళ్ళుగా తయారవుతున్నారు. అది తప్పు, దేవునికి ఇష్టం లేని పని. మృదువుగా ఉండాలి. తర్వాత సులభంగా లోబడినది. ఇది కూడా లోపిస్తూ ఉందండి, మన అందరిలో లోపిస్తూ ఉంది.
దీనికి కారణం ఏంటంటే ఈగో నేను ఎప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నా. ఈగో అంటే ఎగ్జిటింగ్ గాడ్ అవుట్, దేవుణ్ణి పంపించేయడం బయటికి. దేవుణ్ణి పంపించకూడదండి, మనం ఎగ్జాల్టింగ్ గాడ్గా ఉండాలి, దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మన హృదయం అనే సింహాసనం పైన అయి ఉంటుందో, నేను అని ఉంటుందో, మనం ఎప్పుడు కూడా తగ్గం. మృదు స్వభావం రాదు, తగ్గింపు స్వభావం ఉండదు, ఇంకేమీ ఉండదు. మనం ఎప్పుడైతే ఆ ఐని ఇట్లా ఉంచుతామో అది సి అవుతుంది. క్రైస్ట్ ఉండాలి మన సింహాసనం పైన, అప్పుడే మనం మారుతాం కంప్లీట్గా. తర్వాత కనికరంతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది. కనికరం, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళల్లో యేసుప్రభు ప్రేమ నింపబడుతుందండి. యేసుప్రభు ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవ్వడం నేర్చుకుంటాం, అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం నేర్చుకుంటాం, కనికరం కలిగిన హృదయం కలిగి ఉంటాం. మన చుట్టూ ఎంతోమంది ఎన్నో అవసరాల్లో ఉన్నారండి. మరి వాళ్ళందరికీ మనం సహాయం చేయాలి. ధనం అంటే మనము డబ్బులు ఇవ్వలేమో, కానీ ప్రార్థన సహాయం అయితే చేయగలం. ఆయన గొప్ప ప్రొవైడర్. ఆయన కోసం ఇప్పుడు ఈ పాస్టర్ గారి కోసము, ఈయన పరిచర్య కోసం ప్రార్థన చేశారు కదా, దేవుడు ప్రొవైడ్ చేస్తాడనే ఉద్దేశంతో మనం ప్రార్థన చేశాం. ఏ దానికోసమైనా దేవుడు ప్రొవైడ్ చేస్తాడు అనే ఆలోచన మనకు కలగాలి. ఫలము, మంచి ఫలం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంది కదా, ఆత్మ ఫలం ఏమనగా. దాంట్లో ఎన్ని లక్షణాలు, ఆత్మ ఫలాలు కాదండి, అది ఆత్మ ఫలం. ఫలములో తొనలు 9, ఆ 9 కలిస్తే ఆత్మ ఫలం. ఈ లక్షణాలన్నీ ప్రేమతో స్టార్ట్ అవుతాయి. ఈ లక్షణాలన్నీ ఎందుకు ఉండాలి అంటే, ఒక చెట్టు ఫలించినప్పుడు తనే తినదు కదా, ఎదుటివారి కోసం. ఈ ఫలం అంతా కూడా ఎదుటి వాళ్ళ కోసమే. మనము సంఘము అభివృద్ధి కోసం వాడుకోవాలి, సమాజంలో అవసరతలో ఉండే వాళ్ళకి వాడుకోవాలి. మత్తయి 3లో బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్తాడు? గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంది, ఫలించని ప్రతి కొమ్మను నరికివేయబడి అగ్నిలో పడవేయబడుతుంది అని చెప్పాడు. ఇదొక వార్నింగ్. మనం ఫలించకపోతే తప్పనిసరిగా నరకానికి పోతాం. దేవుడు మన నుంచి మంచి ఫలం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా మంచి ఫలం ఫలించాలి. తర్వాత పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది అయి ఉన్నది మనకు వచ్చే జ్ఞానం. పక్షపాతం యాకోబు పత్రికలోనే 2వ అధ్యాయంలో బాగా చెప్తాడు కదా యాకోబు. మనం అందరం అదే చేస్తుంటాం. ధనవంతులను ఒకలాగా ట్రీట్ చేయడము, పేదోళ్ళను ఒకలాగా ట్రీట్ చేయడం, అది ఎంత కామన్ అయిపోయింది. బట్ అకార్డింగ్ టు ద బైబిల్ ఇట్స్ నాట్ కరెక్ట్. దేవుని దృష్టిలో అందరూ సమానమే, ఏ భేదము లేదు, అందరూ క్రీస్తునందున్న వాళ్ళందరూ ఒకటే అంది గలతీ పత్రికలోనే చెప్పాడు కదా పౌలు. మరి ఆ విధంగా మనం అనుకొని అందరం దేవుని బిడ్డలమే. మనకు తండ్రి దేవుడు, సహోదరుడు యేసుప్రభు, మనమందరం ఒక కుటుంబం. కాబట్టి ఈ తగ్గింపు, ఒకరిని తగ్గించడం, ఒకరిని హెచ్చించడం అలాగ చేయకూడదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. తర్వాత వేషధారణ, పైకి చూస్తే అందరం మంచోళ్ళే, మరి లోపల ఎంత కలుషం ఉంటుందో దేవుడికి మాత్రమే తెలుసు. వేషధారణ అస్సలు సహించలేడు దేవుడు. వేశ్యలనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారణ క్షమించడు. మత్తయి 23 అంతా కూడా అయ్యో వేషధారులారా. ఎవరిని గురించి అంటున్నాడు? సంఘ పెద్దల్ని, పరిసయ్యులు, సద్దుకాయులు, శాస్త్రులు, వీళ్ళని గురించి మాట్లాడుతున్నాడు. మరి అటువంటి వేషధారణ మనలో ఉంటే దయచేసి తీసివేద్దాం. ఈ లక్షణాలన్నీ మనం డెవలప్ చేసుకొని దేవుని మహిమార్థం జీవిస్తే అప్పుడు అది పైనుండి వచ్చే జ్ఞానం అందరు గుర్తిస్తారు. మళ్ళీ ఒక్కసారి ముగించక ముందు మీకు 31వ సామెతలు చూపిస్తాను. దీంట్లో ఈమె ఈ లక్షణాలు, గుణవతి అయిన భార్య అని చెప్పబడి ఉంది కదా, దొరుకుట అరుదు. ఎందుకు అరుదంటే ఈ లక్షణాలన్నీ ఉండేవాళ్ళు చాలా రేర్ అని. ఈ లక్షణాలన్నీ ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని రాయబడింది కదా. యెహోవా యందు భయభక్తులు జ్ఞానానికి మూలం. జ్ఞానం గల స్త్రీ ఇవన్నీ లక్షణాలన్నీ కలిగి ఉంటుంది. మరి ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడే మనము దేవుని బిడ్డలంగా అందరూ గ్రహిస్తారు. మీరు ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుందండి, సమస్య లేని కుటుంబాలు ఉండవు. కానీ మన సమస్య దేవుని సన్నిధిలో బయటపెట్టాలి. మనకున్న సమస్యలు ఎవరూ తీర్చలేరు, ముఖ్యంగా కుటుంబ సమస్యలు. బయటకు వచ్చినాయంటే అల్లరిపెట్టిపోవడమే, నాశనం అయిపోతారు. అందుకనే దేవుని సన్నిధికి వెళ్ళి మన సమస్యలు దేవుని దగ్గర పెట్టుకోవాలి.
అది జరగటం లేదు. అన్ఫార్చునేట్లీ మెనీ ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ డిటీరియేటెడ్, గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్ ఎవ్రీ డే. ప్లీజ్ మనమన్నా మేల్కొందాం, ఒక్కొక్కరు మాదిరిగా ఉందాం. తప్పనిసరిగా ఈ విధంగా ఉండాలి అని అసలు ఈ సామెతలు 10 నుంచి 31 వరకు చదవండి. ఆమె 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 అండర్లైన్ చేసుకోండి, ఎన్నిసార్లు ఉంది. మరి ఇంత గొప్పగా ఆమెను గురించి చెప్పే ఆ దేవుడు మనము జ్ఞానం గల స్త్రీలుగా ఉంటే, చక్కగా ఆయనను కొనియాడుతూ ఉంటే ఆయన ఎంత సంతోషిస్తాడో ఒక్కసారి ఆలోచించండి. మనము పైనుండి వచ్చే జ్ఞానం కోరుకోవాలి. మీకు జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి, ఆయన సమృద్ధిగా మీకు ఇస్తాడు. అడిగిన వారికి ఎవ్వరికి కొరత లేకుండా ఇస్తాడని రాయబడి ఉంది. కాబట్టి మనం ఈరోజు జ్ఞానం కోసం అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయన స్తోత్రం ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కూడా తండ్రి, మాకు మీ నుండి వచ్చే జ్ఞానం కావాలి అని కోరుకుంటుండగా తండ్రి మీరే సహాయం చేసి మాకు అందరికీ కూడా జ్ఞానం అనుగ్రహించి మీ నా మహిమార్థం జీవించేటట్టుగా, మీకు ఇష్టమైన జీవితం జీవించేటట్టుగా ఆశీర్వదించమని, ఇతరులకు సాక్షులుగా నిలబడేటట్టు మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.